మన దేవుడు మహోన్నతుడండి. ఆయన ఎంతో ఉన్నతమైనవాడు. ఆయన ఎంత ఉన్నతమైనవాడో తెలుసా? ఒక రకంగా దేవుని యొక్క స్వరూపాన్నే మనం చూడాలంటే మనం ఊహించడానికి సరిపోదండి. దేవుడు ఎంతో తేజో సంపూర్ణుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన వాక్యంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఏమని చెప్పాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఒకవేళ దేవుడు ఆకాశముందున్నాడు కాబట్టి ఆకాశం నుండి భూమికి ఎంత దూరము? ఆకాశం నుండి భూమికి ఆయన ఉన్నాడంటే ఆయన యొక్క స్వరూపము ఎంత గొప్పగా ఉంటుంది. ఆకాశము ఆయన సింహాసనం ఉంటే, భూమి ఆయన పాదపీఠంగా ఉంటే మన దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు ఒకసారి ఊహించండి. అవునండి, మన దేవుడు మహోన్నతుడు. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా. అంత మాత్రమే కాకుండా ఆయన అతి కాంక్షణీయుడు. ఆయన కోరుకొనదగినవాడు. ఆయన 10,000లో అతి సుందరుడండి. ఆయన ఎంత సుందరుడు అనుకుంటున్నారు? 10,000 మందిలో కూడా ఆయన్ని మనం గుర్తించగలం. అంత తేజోమయుడు, అంత ఆజానుబాహుడు, అంత సౌందర్యం కలిగినటువంటి మహోన్నతుడు. పద్మాసు దీపంలో యోహాను దేవుని దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆయన దేవుని వివరించినటువంటి మాటలు ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి 14వ వచనం దగ్గర నుండి 18వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినదై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. గమనించండి, మన దేవుని యొక్క నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయండి. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన యొక్క పాదములు ఎంతో దగదగా మెరుస్తూ కొలిమిలో పుటం వేయబడుతున్నటువంటి అపరంజినటువంటి పోలిన పాదములుగా ఉన్నాయి. ఇదిగోండి, 10,000లో అతి సుందరుడు అని చెప్పినటువంటి దేవుని యొక్క స్వరూపం ఇది. దేవుని యొక్క సౌందర్య వివరణిది. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు. అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకే. ఆయన ఎంతో తేజో మహిమ కలిగినటువంటి వాడండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. మన దేవుని యొక్క ముఖము ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని వలె ఉంటుందండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన యొక్క కంఠస్వరం మనం వినాలంటే విస్తార జల ప్రవాహముల ద్వారా వస్తున్నటువంటి శబ్దము ఎంత వినసొంపుగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అదే రీతిగా మన దేవుని యొక్క స్వరం ఉంటుందండి. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడిగల ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన కుడి చేతి 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. చూడండి, మన దేవుణ్ణి ఎలా వర్ణిస్తున్నారో చూడండి. మన దేవుడు ఎంత సౌందర్యవంతుడో, ఎంత గొప్పవాడో, ఎంత మహోన్నతుడో. ఆయన టీవీ ఎంత ఉన్నతమైందో. ఆయన కంఠస్వరము విస్తార జలముల ధ్వని వంటిది. ఆయన తన కుడి చేత్తో 7 నక్షత్రములు పట్టుకొనిన వాడే ఉన్నాడు. ఆయన నోట నుండి 2 అంచుల వాడిగల ఖడ్గము బయలు వెడలుచుందండి. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను 2 అంచుల ఖడ్గం. జలముల ధ్వని వంటి కంఠస్వరం, నోటను 2 అంచుల ఖడ్గం. 7 నక్షత్రములు, 7 ఆత్మలు చేత కలిగిన ఓ ప్రభువా, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుణ్ణైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. గమనించండి, మన దేవుడు అల్ఫా అండి.
ఆయనే ఒమేగయు, ఆయనే ప్రారంభమై ఉన్నాడు, ఆయనే అంతమై ఉన్నాడు, ఆయనే మొదటివాడై ఉన్నాడు, ఆయనే కడపటివాడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన యుగయుగములు జీవించువాడై ఉన్నాడు. మన దేవుడు సజీవుడండి. మన దేవుడు కేవలం కొంతకాలానికి మాత్రమే దేవుడు కాదు, కొంత సమయానికి మాత్రమే దేవుడిగా కాదు గాని ఆయన ఎల్లకాలము సజీవుడై ఉన్నాడు, రాజుగా మనల్నందరినీ ఏలుతున్నాడు. యుగయుగములో కూడా ఆయన సన్నిధిలో మనం ఉండినట్లు మనకు రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు. మన దేవుడు సజీవుడై ఉండి యుగయుగములో మనతో కలిసి జీవించబోతున్నాడు. ఆయనతో కలిసి మనతో కలిసి ఆయన జీవించబోతున్నారు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు కలిగి ఉన్నాడండి.